కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం 3 ఐపీఓస్ గురించి చెప్తున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి ధనలక్ష్మి క్రాప్ సైన్స్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓ, అంటే మోర్ దాన్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే మనకు కావాలి. అండ్ మనకు వచ్చేసి పర్ 1 lot వచ్చేసి 1,10,000 రూపీస్ అయితే మనకు కావాలండి ఇన్వెస్ట్మెంట్. సో ఇది వచ్చేసి మనం 55 రూపీస్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ కింద మనం అప్లై చేస్తున్నాం. సో ఎప్పుడైనా మనకి ఐపీఓ అలాట్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి మనం అప్పర్ ప్రైస్ బ్యాండ్ లిమిట్లో తీసుకొని మనం వచ్చేసి అప్లై అయితే చేయాలి. ఓకే, అప్లై అయితే చేయాలి. సో ఒక లాట్ సైజ్ వచ్చేసి మనకి 2000 షేర్స్ అన్నట్లు చూస్తున్నాము. ఓకే, ఇది ఈరోజు వచ్చేసి ఈరోజు బిడ్డింగ్ క్లోజ్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో 66.61 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయితే అయింది. అందులో వచ్చేసి మీరు చూసినట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి వాళ్ళు నియర్ అబౌట్ 100 టైమ్స్ సబ్స్క్రిప్షన్ చేశారు. ఎన్ఐఎస్ వచ్చేసి 64 టైమ్స్. సో ఓవరాల్గా మంచి డిమాండ్ అయితే నాకు కనిపిస్తుంది. దీని గురించి ఒకసారి చూద్దాము. సో ఇది ధనలక్ష్మి అగ్రికెమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని 2005లో అనేది స్టార్ట్ అవడం జరిగింది. ప్రామినెంట్ ప్లేయర్స్ ఇన్ ఇండియన్ సీడ్ ఇండస్ట్రీ. సో సీడ్ ఇండస్ట్రీ అంటే విత్తనాలండి, మన యొక్క క్రాప్కి ఏదైతే ఉంటాయో సో వాటన్నిటికీ ఇది సీడ్స్ అయితే సప్లై చేస్తూ ఉంటుంది. అండ్ లేటర్ రీనేమ్డ్ యాజ్ ధనలక్ష్మి క్రాప్ సైన్స్ లిమిటెడ్ 2007 and converted into public limited company in 2023. Okay, so the company leverages over 18 years of experience in developing, producing, marketing seeds for field crops and vegetables. So vegetables కానీ క్రాప్స్ కానీ సీడ్ సప్లై అయితే ఇది చేస్తుంది. ఓకే, సో దీని యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. సో ఫైనాన్షియల్స్ మనం చూసినట్లయితే మనం వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం ఇన్ క్రోర్స్లో మనం వచ్చేసి డిస్కస్ చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ మీరు ఈవెన్ కంపెనీ గురించి ఇక్కడ చూసినట్లయితే వేరియస్ అదర్ సీడ్స్ ఫర్ ఫీల్డ్ క్రాప్స్ వెజిటబుల్స్ సచ్ యాజ్ కాటన్, వీట్, క్యూమన్, బాజ్రా, మైజ్, గ్రామ్, ఓక్రా, గ్రీన్ గ్రామ్, సోయాబీన్, మిల్క్, మస్టర్డ్, గ్రౌండ్ నట్, బ్లాక్ గ్రామ్. సో వీటన్నిటికీ ఇది వచ్చేసి మనం సీడ్ సప్లై చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ క్రోర్స్ అండి. పీరియడ్ 2022లో చూసినట్లయితే రెవెన్యూ 35.43 crores ఉంది, ఎక్స్పెన్స్ 34.64 crores ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 58 lakhs ఉంది, అసెట్స్ వచ్చేసి 20.86 crores ఉంది చూపిస్తున్నాం. 2023లో చూసినట్లయితే రెవెన్యూలో గ్రోత్ ఉంది, ఎక్స్పెన్స్లో కూడా మనకి గ్రో అవడం చూస్తున్నాము. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి నియర్ అబౌట్ 6 times అనేది పెరిగిందండి. అసెట్స్ వచ్చేసి మనకి సేమ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము 20 crores. సో 2024లో చూసినట్లయితే రెవెన్యూలో మంచి ఇంక్రిమెంట్ ఉంది, ఈవెన్ ఎక్స్పెన్స్ కూడా పెరిగిందండి, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా నియర్ అబౌట్ 50% పెరిగింది. ఎసెట్స్లో అయితే మంచి ఇంప్రూవ్మెంట్ కలిగింది. సో నాకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ రెవెన్యూస్లో కానీ మంచి ఇంప్రూవ్మెంట్ అయితే పెరిగింది, ఈవెన్ ఎసెట్స్లో కూడా. నేను వచ్చేసి ప్రస్తుతం అయితే దీన్ని రికమెండ్ చేస్తున్నాను. సో దీని యొక్క లిస్టింగ్ గెయిన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి జంగిల్ క్యాంప్స్ ఇండియా లిమిటెడ్, ఇది వచ్చేసి హోటల్స్ అండ్ రిసార్ట్స్ గ్రూప్ కింద వస్తుంది. ఇది కూడా ఎస్ఎంఈ ఐపీఓ. ఎస్ఎంఈ ఐపీఓ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకుని మోర్ దెన్ 1 lakh. సో ఒక లాట్కి వచ్చేసి 1,15,200 అనేది కావాలి. సో మనం వచ్చేసి అప్పర్ ప్రైస్ బ్యాండ్ లిమిట్లోనే మనం తీసుకుంటాము. సో ఎందుకంటే మనకు అలాట్ అవ్వడానికి. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్ సబ్స్క్రిప్షన్ యాజ్ అండ్ 36.11 times ఉంది, 11 times. సో ఇది మేజర్గా హోటల్స్ అండ్ రిసార్ట్స్ అన్నట్లు మనం చూస్తున్నాం కదా. సో ఇది వచ్చేసి 2002లో మనకు వచ్చేసి స్టార్ట్ అవడం చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి ఫోకస్డ్ హాస్పిటాలిటీ గ్రూప్ ఆఫరింగ్ డైవర్స్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ వైల్డ్ లైఫ్ క్యాంప్స్, రిసార్ట్స్, మోటల్స్, గెస్ట్ హౌస్, హాలిడే హోమ్స్, రెస్టారెంట్స్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ అక్రాస్ ఇండియా అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, కమిట్మెంట్ టు ప్రిజర్వ్ న్యాచురల్ హ్యాబిటాట్స్. ద కంపెనీ మేనేజెస్ 4 award విన్నింగ్ లగ్జరీ రిసార్ట్స్. సో అవార్డ్ విన్నింగ్ లగ్జరీ రిసార్ట్స్ అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము, విత్ ప్రామినెంట్ టైగర్ రిజర్వ్స్ అండ్ వైల్డ్ లైఫ్. మనకు వచ్చేసి శాంచురీస్ ఇన్ ఇండియా అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో విత్ వర్క్ ఫోర్స్ అరౌండ్ 162 ఎంప్లాయీస్, ద కంపెనీ డెలివర్స్ ఎక్సెప్షనల్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అన్నట్లుగా. సో ఇది ఒక హోటల్స్ అండ్ రిసార్ట్స్ గ్రూప్ కింద వస్తుంది. దీని యొక్క డైవర్సిఫైడ్ మనకు వచ్చేసి పోర్ట్ఫోలియో కూడా చూసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో ఎప్పుడైనా మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్ మనకి క్రోర్స్లోనే ఉంటుందండి. 2022లో చూసినట్లయితే మనకి 7.39 crores రెవెన్యూ ఉంటే 6.78 crores మనకు వచ్చేసి ఎక్స్పెన్స్ ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 73 lakhs, అసెట్స్ 18.92 crores ఉంది. అండ్ 2023 చూసినట్లయితే మనకి రెవెన్యూ 11.10 crores ఉంటే ఎక్స్పెన్స్ 10.46 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకి కొంత తగ్గిందండి ఇక్కడ. సో అండ్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్. కాకపోతే ఎక్స్పెన్స్ పెరిగింది. ఇక్కడ చూడండి, ఎక్స్పెన్స్ అయితే పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే తగ్గింది. అసెట్స్లో కూడా మనకి సేమ్ అన్నట్లు చూస్తున్నాము. నెక్స్ట్ 2024లో మనకి చూసినట్లయితే రెవెన్యూలో మంచి ఇంక్రిమెంట్ ఉంది, ఎక్స్పెన్స్లో స్లైట్ ఇంక్రిమెంట్ ఉందండి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మల్టీఫోల్డ్ పెరిగింది అండ్ అసెట్స్ కూడా బాగా పెరిగినాయి. కాకపోతే ఏంటంటే మనకి ఇది ఒక అసెండింగ్ ఆర్డర్లో లేదండి. సో కొంత ముందు వచ్చేసి మంచిగా మనం ప్రొజెక్షన్ చూపించాము, సెకండ్ ఇయర్ కొంత డౌన్లో ఉంది, మళ్ళీ థర్డ్ ఇయర్ కొంత ప్రొజెక్షన్ చూపించాము. సో ఓవరాల్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూసి మనం వచ్చేసి ఇది తీసుకోవాలా లేదా డిసైడ్ చేద్దాం. ఓకే,
నెక్స్ట్ ఇంకో ఐపీఓ గురించి కూడా చెప్తున్నాను. ఇది టాస్ ద కాయిన్. ఇది వచ్చేసి అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్. సో అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్ అని వచ్చేసి మనకి మంచి ఇంపార్టెన్స్ అయితే ఉందండి నవ్ డేస్ లో. సో దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ చూసినట్లయితే 1,09,200 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో బిడ్డింగ్ ప్రైస్ వచ్చేసి 182 రూపీస్. సో మనం ఎప్పుడైనా అప్పర్ బిడ్ ప్రైస్ లోనే మనం తీసుకోవాలి. ఓకే, అండ్ ఇది వచ్చేసి యాజ్ ఆఫ్ నో 91.31 టైమ్స్. సో ఇందాక మనం చూసింది వచ్చేసి జంగిల్ క్యాంప్స్ వచ్చేసి 36 టైమ్స్ మనకి సబ్స్క్రిప్షన్ అయితే, ఇది ఇప్పుడు వచ్చేసి కాయిన్ వచ్చేసి మనకు వచ్చేసి టాస్ ద కాయిన్ వచ్చేసి నియర్ అబౌట్ 91 టైమ్స్. సో దానికంటే ఇది ఫార్ బెటర్ గా కనిపిస్తుంది. గ్రే మార్కెట్ ప్రీమియం ఏది ఎక్కువ ఉంటే అది మనం చూద్దాము. ఈవెన్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా మనం చూద్దామండి. ఓకే, ఇది వచ్చేసి ఒక మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ కన్సల్టింగ్ గా మనం చూస్తున్నాము. సో బిజినెస్ టు గ్రో ద కంపెనీ specializes in implementing creative, responsible and sustainable marketing operations tailored to meet individual customer needs అన్నట్లుగా ఇక్కడ మనకి చూస్తున్నాము. సో ఇది ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ అన్నట్లు మనకు తెలిసింది. దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చూద్దాము. ఫైనాన్షియల్స్ చూసినట్లయితే సో ఏదైనా మనకు వచ్చేసి క్రోర్స్లోనే ఉంటుందండి. అండ్ 2022లో మనకి 3 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 1.60 crores ఉంటే 1.05 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో మనకి ఎక్స్పెన్స్ రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకు వచ్చేసి మంచి కమాండింగ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ అసెట్స్ కూడా 2.43 crores ఉంది. 2023 చూసినట్లయితే రెవెన్యూలో నియర్ అబౌట్ 60% ఇంక్రిమెంట్. సో ఎక్స్పెన్స్ లో కొంత స్లైట్ ఇంక్రిమెంట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మంచిగా ఇచ్చిందండి. ఈవెన్ అసెట్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. 2024 చూసినట్లయితే రెవెన్యూ మనకి 4.96 స్లైట్ ఇంక్రిమెంట్. సో ఎక్స్పెన్స్ బాగా పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి తగ్గింది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి తగ్గింది. సో అసెట్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. 2024 సెప్టెంబర్ కి చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 6 months కి మంచిగా ప్రొజెక్షన్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి మనకు చూపిస్తున్నాడు. సో ఇది ఒక జిగ్జాగ్ పజిల్ గానే ఉందండి. సో మనకు వచ్చేసి ఒక అసెండింగ్ ఫస్ట్ 2 years మంచిగా పెరిగిన, 3rd year అనేది తగ్గింది. సో 4th year లో మళ్ళీ పికప్ అయితే నాకు కనిపిస్తుంది. సో దీని యొక్క ఈ 3 కంపెనీస్ యొక్క మన గ్రే మార్కెట్ ప్రీమియం చూసి ఏది తీసుకోవాలి వద్దు అనేది మనం చూద్దాం. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే సో ఇవన్నీ గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అండి. ధనలక్ష్మి క్రాప్ సైన్స్ ఇక్కడ చూడండి. ధనలక్ష్మి క్రాప్ సైన్స్ 51% ఉంది. సో నియర్ అబౌట్ మనకి 50,000 ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. జంగిల్ క్యాంప్స్ 90% ఉందండి. జంగిల్ క్యాంప్స్ ఇది వచ్చేసి 90,000 కనిపిస్తుంది. టాస్ ద కాయిన్ వచ్చేసి 90% దాకా కనిపిస్తుంది. సో మనకు వచ్చేసి ఓవరాల్ ఈ మూడిట్లో నాకు ఇది ఈ రోజు మనకు క్లోజ్ అవుతుంది కాబట్టి ధనలక్ష్మి క్రాప్ సైన్స్ నేను ఫస్ట్ ఆప్ చేస్తానండి. అండ్ దెన్ ఈ రెండిట్లో జంగిల్ క్యాంప్స్, టాస్ ద కాయిన్ లో నేను టాస్ ద కాయిన్ అనేది నెక్స్ట్ ఆప్ చేస్తాను. ఓకే, మీరు చూడండి ధనలక్ష్మి క్రాప్ సైన్స్, టాస్ ద కాయిన్ ఈ రెండు నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. మీరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కంపల్సరీ మీరు వచ్చేసి అప్లై అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.